असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, see the another problem by using Echelon form. Find the rank by using Echelon form. Okay, Echelon form ఉపయోగించి మనం ర్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ Echelon form అంటే ఏం చేయలేదు, మనం కరెక్ట్గా ఏం చేయాలి, ఓన్లీ రోస్ మాత్రమే ఆపరేషన్ చేయాలి, కాలమ్స్ ఆపరేషన్ చేయకూడదు. ఓకే, అలా ర్యాంక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. మనం ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం, యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేసుకోవాలి. యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేయడం అంటే ఏమి, 1 0 0 ఇక్కడ ఏముంది 4/4 మ్యాట్రిక్ ఉంది కదా, 4/4 యూనిట్ మ్యాట్రిక్ వచ్చేటట్టుగా మనము ముందుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏవో రోస్ అనేటివి 0 అయిపోతాయి, అప్పుడు ర్యాంక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. ఒకవేళ ఇక్కడ 1 లేకపోతే ఇక్కడ ఉన్న వాల్యూతో ఈ రోన్ అంతా డివైడ్ చేయాలి, కాలం చేయకూడదు, రోను మాత్రమే డివైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, లేదంటే రోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడు, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ రో అంతా పైన పెట్టి ఈ రో కింద రాసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ టు ద రో, R1 ప్లేస్లో R2, R2 ప్లేస్లో R1 అనేది మనం రాసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను R1 ప్లేస్లో R2 రాస్తున్నా, R1 ప్లేస్లో R2. ఓకే, సో 1 1 -1 0 -1 -3 3 -1. ఇదేమిది 2 -5 2 -3. ఇది -1 1 0 1. జస్ట్ నేనేం చేశాను, ఇంటర్చేంజ్ చేశాను. R1 ప్లేస్లో R2, R2 ప్లేస్లో R1 రాశాను. ఇప్పుడు మనం ఇక్కడ 1 చేసాం కాబట్టి ఇది 1 చేసాం ఈ రో, అప్పుడు ఇది R1, ఇది R2, R3, R4 అవుతుంది. ఈ పార్ట్ అనేది 0 కావాలి. 1 కింద ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 0 అయిపోవాలి. ఓకే, సో అప్పుడు ఏం చేద్దాం మనము, R2 రో 0 కావాలి కాబట్టి R2 రోస్ R2 మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, 1 ఇంటూ R1. ఓకే, నెక్స్ట్ R3 రోస్ R3 -2 ఇంటూ R1. నెక్స్ట్ అలాగే R4 రోస్ R4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ R1. ఓకే, జస్ట్ ఈ ఆపరేషన్స్ మనం రాసాం. ఇప్పుడు ఏం చేయాలి, R2 ఫస్ట్ ఏముంది, ఇక్కడ R2 ప్లేస్లో R2 + 1 R1 రాసుకోవాలి. అంటే ఏంటి, R2 ఫస్ట్ R2 రోస్ రాయండి. అంటే -1 -3 3 -1. ఓకే, 1 ఇంటూ R1 1 ఇంటూ R1 అంటే 1 1 ఇంటూ 1 1 1 ఇంటూ -1 -1 1 ఇంటూ 0 0. ఓకే, నెక్స్ట్ -1 + 1 ఏమవుతుంది, 0 అవుతుంది. -3 ఒక 1 -2. ఓకే, 3 -1 అంటే 2 -1 0 అంటే -1. నెక్స్ట్ సిమిలర్లీ R3 ఏముంది 2 -5 2 -3. ఓకే, -2 ఇంటూ R1 -2 ఇంటూ R1 -2 -2 మైనస్ ఇంటూ మైనస్ +2 -2 ఇంటూ 0 0 -2 ఇంటూ 0 0. ఏమొస్తుంది, 0 -7 +4 -3. నెక్స్ట్ R4 ఏమి ఇక్కడ -1 1 0 1. సో 1 ఇంటూ R1 1 1 -1 0. ఏమొస్తుంది మనకు, 0 ఇది 2 ఇది -1 యాడ్ చేస్తున్నాం 1. ఇంకేం చేస్తారు, ఇది రాసుకోండి. ఏమిది 1 1 -1 0. ఇంకేమిది 0 -2 2 -1. ఓకే, నెక్స్ట్ ఇదేమి 0 7 4 -3. ఇదేమిది 0 2 -1 1 లాగా తీసుకో. ఓకే,
నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఈ ఫస్ట్ రోలో అంటే ఏముంది, ఈ రోల్ అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓన్లీ 3 రోస్లోనే ఎక్కడైనా 1 ఉంటే చూసుకోవాలి. ఇక్కడ 1 ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏముంది, ఇక్కడ -2 ఉంది. ఒకవేళ ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ 1 ఉన్నా ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఈ రో తీసుకొచ్చి పైన రాసి పైన రో కింద రాసేవాడు. సో లేదు కాబట్టి అవకాశము జస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూతో డివైడ్ చేయండి. అంటే ఏమి, ఆపరేట్ ఏమిది R2 రోస్ R2/-2 చేయాలి. అంటే 1 1 -1 0 0/- అంటే 0 1 ఇది -1 ఇది వస్తుంది మైనస్ క్యాన్సిల్ అయితే 1/2. ఓకే 0 -7 4 -3. ఓకే నెక్స్ట్ 0 2 -1 1. ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనము ఈ 1 ఉన్న ఇది 0 0 0 కావాలి, అవి జీరోస్ కావాలి. సో కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే 0 రాయాలో ఆ రో రాయండి. R1 రోస్, ఇక్కడ ఏది రాస్తారు ఇక్కడ కూడా అదే రాసుకోవాలి. R1 -1 × R2. నెక్స్ట్ R3 రోస్ R3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ +7 R2. R4 రోస్ R4 -2 × R2 2 × R2. ఓకే సో R1 ఏముంది చూసుకోండి, ఇక్కడ మనకి 1 1 -1 0. ఓకే R1. ఓకే R2 ఏముంది ఇక్కడ -1 × 0 0 -1 × 1 -1 -× +1 ఇది -1 × 1/2 -1/2 డివైడెడ్ బై 1. ఓకే 1 - 1 అంటే 0 -1 అంటే 0. ఓకే 0 -1/2 అంటే -1/2. నెక్స్ట్ R3 సిమిలర్గా 0 -7 4 -3 7తో మల్టిప్లై చేయండి. 7 × 0 0 7 × 1 7 ఇది -7 +7 × 1/2 7/2. ఓకే 0 0 -7లో 4 తీసేస్తే -3. ఓకే ఇది 7/2. ఓకే ఇదేమొస్తుంది మనకు -3 + 7/2 అంటే -3 + 7/2 అంటే -3 + 7/2 అంటే 2 3 6 6లో 7 తీసేస్తే 1/2. సిమిలర్లీ R4 అంటే ఏమి ఇక్కడ 0 2 -1 1 2తో మల్టిప్లై చేయండి R2ని. -2 × 1 0 ఇది -2. సో -2 2 -2 1 -2 ఇది ఏమొస్తుంది -2/2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే -1 ఏమొస్తుంది 0 0 1 0. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఇంకా మ్యాట్రిక్ రాసుకుంటారు. ఫస్ట్ ఏమిది R1 ఏమొచ్చింది ఇక్కడ మనకు 1 0 0 -1/2. ఓకే నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ R2 ఏముంది మనకు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటారు. ఇది 0 1 -1 1/2. ఓకే నెక్స్ట్ R3 ఏముంది ఇక్కడ మనకు 0 0 -3 1/2. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు 0 0 1 0. ఓకే నెక్స్ట్ ఏం కావాలి మనకు, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 తీసుకురావాలి. అంటే థర్డ్ రో అంటే ఇది, ఈ థర్డ్ రోలో ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండాలంటే ఏం చేయొచ్చు, జస్ట్ ఈ రోస్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఓన్లీ ఈ 2 రోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేసుకోవచ్చు మనము చూడండి, ఇక్కడ R3 ప్లేస్లో R4 రాసుకోవచ్చు. R4 ప్లేస్లో R3 అక్కడ ఏమొస్తుంది మనకి 1 0 0 -1/2 0 1 -1 1/2. ఏం చేస్తారు ఇక్కడ 0 0 1 0.
నెక్స్ట్ ఏమి ఇక్కడ 0 0 -3, ఇది ఏముంది ఇక్కడ 1/2 1/2. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి ఇది 0 కావాలి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. సో కాబట్టి ఏం చేస్తాం మనము, జస్ట్ ఇది ఆల్రెడీగా 0 ఉంది కాబట్టి ఇది 0 చేయండి, ఇది 0 చేయండి, ఆ రెండు 0 చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఆపరేట్ ఏది కావాలి, R2 రోస్, R2 మైనస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ R1 R3. ఓకే, నెక్స్ట్ R4 రోస్, R4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 R3. ఓకే, 0 చేస్తే ఏమొస్తుంది, ఇక మ్యాట్రిక్స్ వేసేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఏమిది 1 0 0, ఇది యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ R2 చేసినప్పుడు చూడండి, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది, R3. సో కాబట్టి 0. ఇక్కడ ఏముంది, R2 అంటే 1 ఉంది, 1 మైనస్ R3 అంటే 0, ఏమొస్తుంది నీకు 1 వస్తుంది. ఇక్కడ -1, ఇక్కడ -1, ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఏమొస్తుంది మనకి -1, R3 వచ్చి 1 వస్తుంది -2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 యాజ్ టీజ్గా 1/2 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమిది 0 0 1 0. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, నెక్స్ట్ ఇక్కడ 0 0 0, నెక్స్ట్ ఇక్కడ -3, ఇక -3, ఇక 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, -3 + 3 ఏమొస్తుంది 0. ఓకే, -3 + 3. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకి 1/2 ఉంది, ఏముంది ఇక్కడ 1/2 ప్లస్ 0, ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 × 0 0 అవుతుంది, అంటే 1/2 వచ్చేస్తుంది, 1/2. ఓకే, ఇంకా ఇక్కడ చేస్తే 1 చేయాలి, 1 చేస్తే ఇక్కడ ఈ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ర్యాంక్. సో కాబట్టి ర్యాంక్ ఏ దట్ ఈస్ ఈక్వల్ 4 రోస్లో కూడా వాల్యూస్ ఉంది కాబట్టి ర్యాంక్ 4. ఓకే, ఈ విధంగా మనం ఆపరేషన్స్ అని చేసుకోవాలన్నమాట. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నీ కూడా ఇలాగే చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ర్యాంక్ ఎంత వచ్చింది మనకు, 4 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి ర్యాంక్ అనేది మీకు ఇంకొక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద మ్యాట్రిక్స్, ఫైండ్ ద ర్యాంక్ అన్నాడు. మనం ఏం చేయాలి, ఎక్లార్ ఫామ్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్లార్ ఫామ్ పైన ఇంకొక ప్రాబ్లం చేస్తున్నాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రో ఆపరేషన్ మాత్రమే అప్లై చేయాలి, కానీ కాలమ్స్ ఆపరేషన్ అప్లై చేయకూడదు అనమాట ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే. సో కాబట్టి మనము ఏదైనా ఇచ్చిన మ్యాట్రిక్ని మనం ఏం చేస్తాం, యూనిట్ మ్యాట్రిక్లే కన్వర్ట్ చేస్తూ వస్తాం. అంటే ఫస్ట్ రోలో ఇక్కడ 1 ఉండాలి కాబట్టి జస్ట్ ఈ రోని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, R1 ప్లేస్లో R2 రాస్తాను, R1 ప్లేస్లో R2 అంటే 1 2, ఎందుకంటే ఇక్కడ 1 ఉండాలి కాబట్టి ఈ రో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇది R3 R1 కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ R2 అండ్ R1 మాత్రం ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఇది 1 2 3 -1. ఓకే, నెక్స్ట్ ఇదేమి -2 -1 -3 -1. నెక్స్ట్ ఏమిది 1 0 1 1. నెక్స్ట్ ఏమిది 0 1 1 -1. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ ఇంకా 1 చేసాం కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ 0 కావాలి, ఇది కూడా 0 కావాలి. ఏదైతే 0 కావాలో నేను మీకు ఇప్పుడు అండర్లైన్ చేసి చూపిస్తున్నా. ఏమిది, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. ఇది ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇంకా ఆపరేషన్ అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది చూద్దాం. R2 రోస్, R2 మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, ఈ మైనస్ ప్లస్, మళ్ళీ 2 × 1 చేసిన రో ఇదే కాబట్టి R1 అంటే 2 × R1. నెక్స్ట్ అలాగే R3 రోస్, R3 మైనస్, ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఆ 1 × R1. ఓకే, ఇది 1
2 3 -1. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 0 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ప్లస్ 2 ఇంటూ R1 -1 ప్లస్ 2 2 4 అవుతుందా? 4లో 1 తీసేస్తే ఏమొస్తుంది మనకు 3. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ -3 ఇది 3 2 6 అంటే -3 ప్లస్ 6 అంటే 3. ఇక్కడ ఏముంది, ఇక్కడ -1 ఉంది, -1 ప్లస్ 2 ఇంటూ -1 2 ఇంటూ -1 అంటే -1 ప్లస్ 2 ఇంటూ -1 అంటే -2 -3. నెక్స్ట్ ఇది కళ్ళ మూసుకొని 0 అయిపోతుంది, R3. నెక్స్ట్ ఏం చూడండి, ఇక్కడ 0 R3 0 మైనస్ R1 0 మైనస్ R1 అంటే ఏమొస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మనకి 1 ఉంది, 1 -3 1 -3 అంటే ఏమి, ఇక్కడ 1 -3 అంటే ఏమి, ఇక్కడ -2. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 1 R3 ఏముంది, ఇక్కడ 1 మైనస్ R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇక్కడ 1 మైనస్ R1 ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2. ఓకే, నెక్స్ట్ ఇది 0 ఇది 1 1 -1 రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏముండాలి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ 1 ఉండాలి, అంటే 3 ప్లేస్లో 1 ఉండాలి. మీరు 3ని డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రో ఉంది కదా R4 రో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే డివైడ్ చేసేస్తాను, ఈజీగా ఉంటుంది. అంటే ఏమి, R3/3 అంటే 1 2 3 -1 3 0/3 అంటే 0 1 1 -1 3తో డివైడ్ చేసాము R2 ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏమి 0 ఇది కూడా 1 చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇది కూడా చేసేద్దాంలే. ఓకే, R2/-2తో డివైడ్ చేసుకోండి, ఇది ఏమొస్తుంది 1 1 ఇక్కడ -1 వస్తుంది, ఎందుకంటే 1s ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. లేదంటే చేసుకోకపోయినా పర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టుకున్నా ఓకే. 1 1 -1. ఓకే, వాల్యూస్ ఎంత తక్కువ ఉంటే ఇది ఈజీగా ఉంటుంది, మీరు అలాగే కూడా ఉంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 చేసాం కాబట్టి ఈ 1 చేసాము, ఇప్పుడు ఇది 0 కావాలి. ఏం కావాలి, ఇది 0 కావాలి, 0 కావాలి, 0 కావాలి. మెయిన్ ఈ టార్గెట్ 30 కావాలి. ఓకే, ఏం చేస్తున్నాను, ఇక్కడ R1 రోస్ R1 -2 ఇంటూ R2. నెక్స్ట్ ఏమి, ఇక్కడ R3 రోస్ R3 -1 ఇంటూ R2. నెక్స్ట్ R4 రోస్ R4 -1 ఇంటూ R2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమింది 1 R1 -2 ఇంటూ R2 2 ఇంటూ R2 R2 అంటే ఏముంది, ఇక్కడ 1 2 -2 ఏమొస్తుంది మనకు 0. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 3 -2 3 -2 అంటే ఏమొస్తుంది 1. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇక్కడ -1 ఇక్కడ ఏమి R1 వచ్చి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -1 + 2 అంటే ఏమొస్తుంది మీకు 1. ఓకే, నెక్స్ట్ ఏమిది 0 ఇది 1 1 -1. ఓకే, ఇది కళ్ళ మూసుకొని 0 పెట్టేయచ్చు, ఇక్కడ ఇది కూడా 0నే, ఎందుకంటే 1 - 1 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 - 1 ఇది కూడా 0నే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ R3 ఏముంది, ఇక్కడ -1 చూడండి, ఇక్కడ -1 ఇది +1 అవుతుంది, సో 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది R4 అది 1 ఉంది, ఇది -1 సో 0. సో మళ్ళీ కూడా 0 అవుతుంది, ఇది 1 R4 అంటే 1 -1 ఇంటూ R2 ఇక్కడ 1 కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ -1 ఇక్కడ -1 ప్లస్ అవుతుంది కాబట్టి 0, టోటల్గా 0 అవుతుంది. సో కాబట్టి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ 0 అయిపోయింది కాబట్టి 2 రోస్ నెగ్లెక్ట్ చేస్తే దీనిలో వాల్యూ ఉంది, దీనిలో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ A = 2 అంటే 2 రోస్లో మాత్రం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 2. ఓకే, ఈ విధంగా మనము ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎక్లార్ ఫామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం కేవలం యూజింగ్ రో ఆపరేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ నార్మల్ ఫామ్ ద్వారా ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Okay, thank you. This topic is over. I am explained normal form.